పద్మావతి ఇలా అంటూ ఉంటుంది. ఇందులో పాలు, పంచదార, నెయ్యి బదులు నా ప్రేమ కలిపి మీకు పాయసం చేసి తీసుకుని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విక్రమాదిత్య అయితే, ఏంటి పాయసమా? పాయసం తెచ్చి ఏవేవో మాటలంటావేంటి? ఇలా ఇవ్వు మొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. మొద్దు కాదండి పద్దు అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది. సరేలే ఏదో ఒకటి ఇలా ఇవ్వు అని చెప్పి ఆ పాయసాన్ని తీసుకొని విక్రమాదిత్య అయితే ఫాస్ట్గా తాగేస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. మీకు నా మీద ప్రేమ ఉండబట్టే కదా ఈరోజు ఆఫీస్లో ఆవిడ్ని చెడమెడ తిట్టి కొట్టారు. నా మీద మీకు ఎంత ప్రేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విక్కీ ఇలా అంటూ ఉంటాడు. సరేలే ఏడ్చావు, ఈ పాయసం గిన్నె తీసుకో, పాయసం చాలా బాగుంది. నీ మీద ప్రేమ ఉండబట్టి కాదు, ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా అలానే చేసేవాడిని. గుర్తుపెట్టుకో, నువ్వు నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి అయితే, అందుకేనండి మన ఇద్దరం కలిసి ఉంటాము, విభిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి, అందుకే మన ఇద్దరం ఎప్పుడూ కూడా కలిసే ఉండాలి, కలిసే ఉంటాము కూడా అని చెప్పి పద్మావతి విక్కీతో అంటుంది. దానికి విక్కీ మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.